పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అందుకుంటున్న రైతు సోదరులందరికీ ఒక అత్యవసరమైన అప్డేట్. కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇది ఖచ్చితంగా పాటించాల్సిందే. మరి ఆ కొత్త రూలేంటో సూటిగా సుత్తి లేకుండా చూసేద్దాం. అసలైన ప్రశ్న ఏంటంటే, త్వరలో రాబోయే ఆ 2000 రూపాయల విడత డబ్బులు అకౌంట్లో పడతాయా లేదా? ఎందుకంటే దీనికి ప్రభుత్వం ఒక కొత్త కండిషన్ పెట్టింది. అవును, పీఎం కిసాన్ 23rd విడత డబ్బులు రావాలంటే ఇప్పుడు ప్రతి రైతుకి యూనిక్ ఫార్మర్ ఐడి అనేది కంపల్సరీ. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఐడి లేకపోతే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ డబ్బులు ఆగిపోతాయంతే. సరే, అసలు ఏంటి కొత్త నిబంధన? 23వ విడత డబ్బులు రావాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. పథకం పేరు పీఎం కిసాన్. రాబోయేది 23వ విడత. అమౌంట్ 2000 రూపాయలు. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం, తప్పనిసరి పత్రం దగ్గర చూడండి, యూనిక్ ఫార్మర్ ఐడి అనుంది కదా, ఇదే కొత్త రూల్ అనమాట. ఇక దీనికి డెడ్లైన్ వచ్చే జూన్ జూలై 2026. అసలు ఈ యునీక్ ఫార్మర్ ఐడి అంటే ఏంటి? సింపుల్, మనందరికీ ఆధార్ కార్డ్ ఎలాగో రైతులకు ఇది అలాగన్నమాట. ఒక స్పెషల్ డిజిటల్ ఐడెంటిటీ. దీనివల్ల రైతు పేరు, వాళ్ల భూమి వివరాలు అన్నీ ఒకే చోట లింక్ అయి ఉంటాయి. ఈ మార్పు ప్రస్తుతం మన 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 14 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. సో ఈ రాష్ట్రాల్లోని రైతులంతా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఇంతకీ ప్రభుత్వం ఉన్నట్టుండి ఈ కొత్త ఐడీని ఎందుకు తీసుకొచ్చింది అంటే, ఈ డిజిటల్ ఐడీ వల్ల రైతులకు చాలా ప్రయోజనాలున్నాయంటున్నారు. అవేంటో చూద్దాం. చూడండి, దీనివల్ల బోలెడు లాభాలున్నాయి. భూమి రికార్డులు ఆటోమేటిక్గా లింక్ అవుతాయి. పంట నష్టం జరిగితే బీమా డబ్బులు చాలా ఫాస్ట్గా వస్తాయి. డబ్బుల బదిలీలో ఎలాంటి మోసం ఉండదు, అంతా పారదర్శకంగా ఉంటుంది. అంతేకాదు, ఎరువుల సబ్సిడీలు కూడా నేరుగా రైతు ఖాతాకే వెళ్తాయి. అంటే భవిష్యత్తులో ఏ స్కీమ్ వచ్చినా ఈ పేపర్ వర్క్ గొడవ చాలా వరకు తగ్గిపోతుంది. సరే, లాభాలన్నీ బానే ఉన్నాయి. మరి ఇప్పుడు అందరి మదిలో ఉండే అసలైన ప్రశ్న, దీనికి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. రిజిస్ట్రేషన్ మొదలుపెట్టే ముందు ఈ 3 డాక్యుమెంట్లు రెడీగా పెట్టుకోండి. 1 ఆధార్ కార్డ్, 2 ఆధార్కి లింక్ చేసిన మొబైల్ నంబర్, 3 భూమి పట్టాదారు పాస్బుక్. ప్రాసెస్ చాలా సింపుల్, కేవలం 4 స్టెప్పులే. స్టెప్ 1 పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చెయ్యాలి. స్టెప్ 2 ఆధార్ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వాలి. స్టెప్ 3 ల్యాండ్ డాక్యుమెంట్స్ అంటే పాస్బుక్ వివరాలను అప్లోడ్ చెయ్యాలి. ఇక ఫైనల్ స్టెప్ 4 ఈ కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చెయ్యాలి. అంతే. దీని గురించి ఇంకా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చాలామందికి ఉంటాయి. వాటికి కూడా సమాధానాలేంతో ఫాస్ట్గా తెలుసుకుందాం. అందరిలోనూ మెదిలే అతి పెద్ద డౌట్, ఈ ఐడీ లేకపోతే నిజంగా డబ్బులు ఆగిపోతాయా అని. సమాధానం ఎస్, ఖచ్చితంగా ఆగిపోతాయి. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రావాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి, ఇందులో ఎలాంటి సందేహం లేదు. మరో 3 ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1 ఈ ఐడీతో పాటు ఈ కేవైసీ కూడా కంప్లీట్ చెయ్యాలి. అది బయోమెట్రిక్ అయినా పర్లేదు, ఓటీపీ ద్వారానైనా పర్లేదు. 2 ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఏమైనా సహాయం కావాలంటే దగ్గర్లో ఉన్న సచివాలయం లేదా రైతు భరోసా కేంద్రానికి వెళ్లొచ్చు. ఇక 3 ఈ పథకం కేవలం సాగుభూమి ఉన్న రైతులకు మాత్రమే వర్తిస్తోంది. చూడండి, ఇది ఒక్కసారి చేసుకునే పని. ఈ ఒక్కసారి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారంటే చాలు, భవిష్యత్తులో పీఎం కిసాన్ డబ్బులు ఎలాంటి ఆలస్యం లేకుండా, టెన్షన్ లేకుండా నేరుగా అకౌంట్లో పడతాయి. ఒకవేళ ఇంకేమైనా సందేహాలున్నా, సహాయం కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ 155261కి కాల్ చేయండి. అస్సలు ఆలస్యం చేయకండి, వెంటనే ఈ పని పూర్తి చేయండి.